రోగం వచ్చింది, ఏ మందు తినాలి అని ప్రశ్నే వేసుకోరు. పుసుక్కున పోయి ఒక డాక్టర్ దగ్గరికి పోయి రోగం వచ్చిందంటే ఇదిగో నేను మందు ఇస్తున్నా అంటాడు ఆయన. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ముందు తింటున్నప్పటికీ ఆ రోగం ఏమో తగ్గదు. ఇంతకీ ఈ రోగానికి మందుల్లో ఒక సృష్టికి సమ్మతమైనటువంటి ఒక రహస్యం ఉంది. ఏమిటా రహస్యం అంటే, సృష్టిలో ఆర్గానిక్ రీజియన్ అంటే అవయవ సంబంధమైనటువంటి ప్రాంతం అని భూమిపైన 1050 అడుగులు అన్నారు వాళ్ళు సైంటిస్టులు. అంత ఎత్తు వరకు దీన్ని అవయవ సంబంధమైనటువంటి ప్రాంతం అన్నారు. అట్లా ఎందుకన్నారంటే, అవయవములతో ఉన్నటువంటి ప్రాణులు, పశుపక్షి కీటకాదులు, మనుష్యులు కూడా ఇక్కడ బ్రతుకుతున్నారు కనుక వాళ్ళకి కావలసినటువంటి ప్రాంతము, వాళ్ళకి తగిన ప్రాంతము అని అన్నారు. దీన్ని దాటితే అది ఇనార్గానిక్ రీజియన్ అంటే నిరవయవ సంబంధమైనటువంటి, అంటే అవయవ సంబంధం కానటువంటి ప్రాంతం అన్నారు. ఇకపోతే అవయవ సంబంధమైనటువంటి ప్రాణులు ఇక్కడ ఉన్నారు కనుక సృష్టి ఏం చేసింది, వాళ్ళ పోకడకు అంటే దేహాల్ని పోషించుకోవటానికి ఏమేమి కావాలనో అవన్నీ ఈ భూమి మీద మనకు పండుతాయి, దొరుకుతాయి. ఇవి ఆ పండటంలో కూడా మన వాళ్ళు విజ్ఞానంతో ఏం చేశారంటే, మనకి ఏం కావాలనో ఏవి పండించుకోవాలనో అవన్నీ ఆ విత్తనాలన్నీ కూడా తెలుసుకొని అవి పండించుకున్నారు. దీంతో మందులు తయారు చేశారు. వేదం దీన్ని ఆయుర్వేదం అన్నది. ఆయు వేద, పొందుటను తను తాను పొందటాన్ని, దేహాన్ని తనకు తగినట్టుగా పొందటానికి వేదం అంటే తెలియట అని అర్థం ఆయుర్వేదం. ఇది ఒక వైద్య శాస్త్రం అయింది. అది కాకుండా హోమియో అని కూడా ఉంది, అది కూడా అట్లాంటిది. అంటే అవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటారు. అవయవ సంబంధమైనటువంటివి, భూమిలో పండేటటువంటివి, దేహానికి సమ్మతమైనటువంటివి తీసుకున్నారు. దేహం కూడా బయోకెమిస్ట్రీ అంటారు. బయోకెమిస్ట్రీ అంటే బయాలజీ కెమిస్ట్రీ, బయలాజికల్ కెమిస్ట్రీ. అంటే మనమంతా కూడా ప్రోటోప్లాజం అంటే జీవకణము అన్నారు. జీవకణంతో దేహాలన్నీ వచ్చినాయి, ప్రోటోప్లాజం బాడీస్ అన్నమాట. దీనికి ఒక కెమిస్ట్రీ అంటే రసాయనిక శాస్త్రం అని తెలుగులో అంటారు. రసాయనికం అంటే రస ఆస్వాదనే, అంటే ఆస్వాదన చేయగలుగుట అన్నటువంటిది. అటువంటిది రసాయనం. అంటే ఇప్పుడు రోగం వస్తే మందు ఎట్లా ఉండాలంటే ఆస్వాదన చేసేటట్లుగా ఉండాలి. దేహాలేమో బయోకెమిస్ట్రీ అంటే ప్రోటోప్లాజంతో చేయబడినటువంటిది. ఇక్కడ కూడా చిన్న రహస్యం చూద్దాం, చూడండి. ఒక ప్రోటోప్లాజమే రక్తంలాగా ప్రవహిస్తోంది, మాంసంలాగా కొంచెం గడ్డగట్టి ఉంది, ఎముకలాగా గట్టిగా ఉన్నది, ఇంకా కూడా నాడుల రూపంలో చాలా చాలా సున్నితంగా ఉంది. అన్నీ ప్రోటోప్లాజమేవి. దీనికి తగినట్టుగా ప్రతి దేహాన్ని అమరిక చూస్తే కూడా గుండె ఎక్కడ పెట్టుకోవాలో, లీవర్ ఎక్కడ పెట్టుకోవాలో అవన్నీ కూడా ఎవరో ఒక గొప్ప మనిషి ఆలోచించినట్లుగా మనం ఇప్పుడు అనుకుంటాం. ఆలోచించింది ఎవరు? సృష్టిలో ఉన్నటువంటి ఉనికి అన్న అంశం. అది కేవలం అభౌతికమైనటువంటిది. ఉనికి అంటే ఉండటం అంటే ఎట్లా ఉండాలనో, అది తనకు ఎట్లా అందించాలో ఆ అందించేటట్లుగా సప్తధాతువులు దేహంలో ఉన్నాయి. ఇంకా కూడా మధ్య అని ఇటువంటి సప్తధాతువులు మొత్తం ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రోటోప్లాజమే. వీటికి అబ్జార్బింగ్ అంటారు, అంటే రసాయనికం, ఆస్వాదన చేయగలిగినటువంటిది ఏముంటుంది? సృష్టి అందించినటువంటి భూమిలో పండేటటువంటివి అయినటువంటి మూలికలు ఏమున్నాయో అదే, ఇంకోటి కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి వేరుగా వ్యతిరేకంగా
ఉన్నటువంటి ఇనార్గానిక్, ఆ ఇనార్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ అవన్నీ కెమికల్స్ అన్నారు. అవి కెమికల్స్ అంటే వాళ్ళు కెమికల్ అన్నారు, మనం విషం అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే అది అవయవ సంబంధమైనటువంటివి కాదు. అవయవ సంబంధమైనటువంటివి కావు. బయోకెమిస్ట్రీకి తీసుకోవటానికి ఆ రసాయనికం అబ్జార్ప్షన్, గ్రహించుట, ఆస్వాదనము అనేటటువంటి ఆ తేజస్సు వాటిలో లేదు. దానిలో ఇమిడిపోవటం అనేటటువంటిది లేదనమాట. అయితే వాటిని ఎట్ట కనుక్కున్నారంటే ఇది పాశ్చాత్య విజ్ఞానం. ఇదంతా కూడా మందులుగా తయారు చేసి అది వేసేటప్పటికే ఉంది, టక్కన రోగం ఆగిపోయింది అని అంటాడు. ఇప్పుడు మనకు సూటుగా ఏం తెలుస్తుందంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే వెంటనే తగ్గిపోయింది. అది 6 గంటలు ఉంటే మళ్ళీ ఇంకోటి వేసుకో, 4 రోజులు అయిన తర్వాత ఆ దేహం తనంతట తానే తగ్గిపోతుంది. అది పడదాకా పెయిన్ కిల్లర్తో కాసేపు ఆటలాడుకోవటం, నిద్ర రాదు లేదంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం. ఇట్లా ఉంటుందంటే చీట్ల ప్యాక ఆడుతుంటే తురుపు ఉంటుంది, జోకరు తురుపు ఉంటుంది సరే, ఆ తురుపులు ఆటలాడినట్టుగా వేసుకొని పెద్ద గేమ్ ఆట అయిపోయింది, పెద్ద క్రీడారంగం అయిపోయింది. అది క్రికెట్ ఆడినట్టుగాను మనుషులతో ఆడుకున్నట్టుగా అట్లా అయిపోయింది అనమాట. మరి అవి ఇన్ఆర్గానిక్, మనమేమో ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్కి ఆర్గానిక్కి పొందిక కుదరదు, కంపాటిబిలిటీ కుదరని తోట మనం ఆ మందు వేసుకుంటే ఏమొస్తుంది, కుదరదు కనుక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్ వస్తే దానికి ఇంకో మందు వేస్తా, దానికి ఇంకో సైడ్ ఎఫెక్ట్, దానికి ఇంకో మందు వేస్తా, దానికి ఇంకో మందు వేస్తా. ఎంత గర్వంగా వాళ్ళు మాట్లాడతారంటే అక్కడ ఉన్న గొప్పతనం ఏమిటంటే శస్త్రచికిత్స అంటారు. ఆ శస్త్రచికిత్సకి అది ఆ తీరు వేరు, మందులు వాడటం వేరు. ఆ శస్త్రచికిత్స వరకు బాగుంది, కానీ మందులు వాడటం. మనుషులు రోగులు కూడా ఎట్లా ఉంటారంటే చాలా బలహీనులు, పోషించి రోగాలు తెచ్చుకుంటారు. ఆ తర్వాత అదేంటి కావాలి, అట్లా వెంటనే ఒక్క మందు వేసుకోగానే తగ్గిపోవాలి. అట్లా ఒక్క మందు వేసుకోగానే తగ్గిపోయినటువంటివి కూడా హోమియోలో ఉన్నాయి. సింగిల్ మెడిసిన్ సింగిల్ డోస్, ఒక్కటే మందు ఒక్కటే డోస్ కొలత. అసలు వేడి చేయకుండా, ఇంకా ఆయుర్వేదంలోనైనా తింటే ఏదైనా వేడి చేస్తే అనుకున్నట్టుగా ఉంటాయి, అట్లాంటి లేని కూడా ఉన్నాయి. అసలు అది బయటికి రానిరు, కాలితో అణగదొక్కేసినట్టు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం యొక్క రికగ్నిషన్ ఎట్లా ఉందంటే ఇన్ఆర్గానిక్ మందులు. మరి వాళ్ళు కూడా ఎట్లా ఉంది, మా జులుం మేము మా స్వేచ్ఛని, మా గొప్పతనాన్ని మేము ఎంతైనా వాడుకుంటాం, దాన్ని క్యాష్ చేస్తాం. ఇంకా అనెస్థీషియా ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి ఐసీలో పెడతారు, ఇంటెన్సివ్ కేర్లో పెడతారు. ఇంటెన్సివ్ కేర్లో పెడితే అంటే గ్యారంటీగా ఆ మనిషి నీకు అందడు, మాకు కొన్ని లక్షల రూపాయలు వస్తాయి అని గ్యారంటీ ఇవ్వటం అనమాట. అంతేగాని ఆ తర్వాత ఇంకెట్లా ఉంటుంది, అక్కడ చచ్చిపోయినా కూడా చెప్పరు మనకు. ఎందుకు చెప్పరు, అట్లాగే ఉంచితే కొన్నాళ్ళకి ఇంకా డబ్బులు మనకు బాగా వస్తాయి. మనం అడిగితే అప్పుడు చనిపోయినాడండి అని చెప్తారు. ఇక పోట్లాడితే ఏముంటుంది అంటే ఏదో పోట్లాడి మనం తెలుస్తుంది, వాళ్ళతో మనకేం గోవాలని. ఇది ప్రభుత్వం గుర్తించి ఎట్లా చేయాలనే మాట. ప్రభుత్వానికి ఏం పట్టింది కనుక ఓట్లు కావాలంతే. సూటిగా ఉన్నది ఈ మాట ఈ రోజుల్లో, ఓట్లు కావాలంతే కానీ ప్రజాక్షేమం అక్కర్లే. ప్రజల యొక్క ఓట్లే కావాలి కానీ ప్రజాక్షేమం అక్కర్లేదు ఈరోజు. అందువల్ల వాళ్ళు పట్టించుకోరు, సరిపోతుంది. దానిలో కూడా కొత్త మందులు, ఇంకా స్టెరాయిడ్స్ వేస్తారు. రోగం వస్తే స్టెరాయిడ్ వేయాల్సిన అవసరం, దాని తర్వాత కొన్ని సంవత్సరాలు అవస్థపడతాడు వాడు దాంతో. ఎందుకు బతికున్నాడు, ఏం బతికినట్టు, వాడిని ఆ రోగం నుంచి తీశారు, బతికున్నాడు కానీ వాడు నిజంగా బతికినవాడు కాదు. అసలే అజ్ఞానం చేత ఏమి తెలియకుండా, ఆత్మస్వరూపం తెలియకుండా చావులోనే బతుకుతున్నటువంటి మనుషులు ఆధ్యాత్మికంగానే అట్లాగే ఉన్నారు, భౌతికంగానే అట్లాగే ఉన్నారు. అంత అవుతుంది. ఇదంతా ఒప్పుకొని దాసోహం అనే ప్రజలు కూడా కారణమై పట్టించుకోరు, కోరిపోయినట్లు పోతారు. కనుక విజ్ఞులు ఎవరైనా ఉంటే, బాగుపడదలుచుకుంటే ఉండాలి, ఈ క్షణం నుంచి ఈ ఇనార్గానిక్ మందులు అంటే అలోపతిక్ మందుల్ని నేను ముట్టుకోను. అవసరమైతే దేహం వదిలేస్తే ఎప్పటికైనా పోతుంది. దేహం ఎప్పుడు పోవాలనేది ఆర్గానిక్ మందుల్లో లేదు, ఇంకొక మందుల్లో లేదు. తను తాను గ్రహించడంలో, తన నిబ్బరంలో, తన సంస్కారంలో ఉంటుంది. తను ఎన్నాళ్ళు బ్రతకాలంటే
ఈ దేహంలో ఎన్నాళ్ళు ప్రయత్నం చేయాలో ఉంటాడు. ఆ తర్వాత ఇంకో దేహం వస్తుంది. దేహం విడిచిన తర్వాత ఎట్లా ఉంటుంది? విశ్రాంతిలో తన్ను తాను ఎట్లా అనుభవించాలనో, దేహం విడిస్తే విశ్రాంతిలో అనుభవించడం, దేహంలో వస్తే కర్మలో అనుభవించడం, ఇంతే కదా, తేడా ఏం లేదు. ఈ తత్వం తెలియకుండా, నిగ్రహం లేకుండా, నిబ్బరమే లేకుండా కేవలం బలహీనంగా మనుషులు అయిపోయి ఆ అల్లోపతి మందుల్ని వాడటం అనేటిది శుద్ధ అజ్ఞానం. శుద్ధ అజ్ఞానం. ఇంకా ఒత్తి చెప్పాలంటే శుద్ధ అజ్ఞానం. అర్థమవుతుంది కదా. చక్కగా విశ్రాంతిగా రోగం రానియండి. రోగం వస్తే అది వచ్చింది అంతే కదా, నాకేం రోగం లేదు కదా, నేను వేరు, దేహం వేరు. రోగం వచ్చిందంటే మనకు మంచి గుణపాఠం చెబుతుంది. దేహం అంటే ఇంతే నాయనా, రోగాల పుట్ట, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాలు దర్శనం. జన్మ పుట్టుక, మృత్యు మరణం, జర ముసలితనం, వ్యాధి రోగం కూడా దుఃఖ దోషాను దర్శనం. దుఃఖంగా మనం తవ్వించుకున్నటువంటిది అని బాగా తెలుసుకోవటం అనేది జ్ఞానం అని భగవద్గీతలో మనకు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్తున్నారు. కనుక ఆ అనుభవాన్ని ఆ అనుభవాన్ని అనుభవించి చక్కగా దేహాన్ని ఎంతవరకు పెట్టుకోవాలనో, సృష్టి ఏ పరిమితిలో, లిమిట్స్లో మనం పెట్టిందో ఆ లిమిట్స్లో మనం బతకటం అనేటటువంటిది జ్ఞానం, విజ్ఞానం. తెలుసుకుంటే ఈ దేహం అంటే ఇంతే కావాలని తెలుసుకుంటే మనకు విశ్రాంతి కలుగుతుంది, దేహం మీద విరక్తి కలుగుతుంది, మళ్ళీ దేహం రాకుండా పోతుంది, స్వరూపాన్ని పొందుతాం, పరమైనటువంటి శాంతి కలుగుతుంది. అర్థమవుతుందా? ఇంతకీ ముకుందమాల అని ఒక కవి రాస్తాడు. కిం ఔషధై క్లిశ్యసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబ అన్నారు. ఔషధుల చేత, మందుల చేత ఎందుకు క్లిశ్యసి, ఎందుకు పాడు చేసుకుంటావు? నిరామయం కృష్ణ రసాయనం, ఏ రోగము లేనటువంటిది కృష్ణ రసాయనం అంటారు. కృష్ణ రసాయనం అంటే కర్మ. తన కర్మకు తనకు అబ్జార్బబిలిటీ, తాను ఎట్లా స్వీకరించగలుగుతున్నాడో, తన కర్మను తను స్వీకరించడం అని దర్శనం చేయి, అక్కడ అది చెయ్యి అని అంటున్నారు. అది మనం చేద్దాం. కృష్ణ రసాయనం అంటే చెరకుని మెషిన్లో పెట్టి రసం తీసినట్టుగా కృష్ణుని కూడా మెషిన్లో పెట్టి రసం తీయటం అని అనుకొని స్థూలంగా ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. ఎందుకంటే అసలు కృష్ణుడు అంటే భౌతికం కాదు, ఆచరించి ఆస్వాదన చేయగల కర్మ లక్షణం. కర్మగా దర్శనం చేయటమే కృష్ణ రసాయనం. ఇది కృష్ణ దర్శనం అంటే. ఇంతకీ రోగానికి మందు ఏమిటో తెలిసిందా? కర్మదర్శనం అంటే సంస్కారమును సరి చేసుకొనుట.